రండి 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 అందరు రండి. హలో ఇట్రా. ఏంట్రా మీరు ఎలా వేశారు? ఇలా నేను ఇలా. మరి దొంగ ఎవరు? అమ్మ పట్టేసాడు. అయ్యో బంగారాజు వాడే దొంగ. అవునా? కన్ఫ్యూజ్ అవుతున్నావు? అయ్యో మిస్టేక్ అయిపోయింది. నువ్వు రారా రా. ఇడు ఫుల్ ఫోకస్డ్ గా ఉన్నాడు. అడు చూడు. లత నువ్వు వాడించు. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి? రోషన్. రోషన్ వెళ్ళి దాక్కో. ఇడు ఫీల్డ్ క్లియర్ చేస్తున్నాడు. క్యాచ్ అవుట్ అవ్వకుండా ఉంటే చాలు. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేంటి? బంగారాజు. బంగారాజు వెళ్ళిపోతున్నాడు. బంగారాజు వెళ్ళిపోతున్నాడు. వీరి గుమ్మడి పండు వీరి పేరేంటి? నాగలక్ష్మి. నాగలక్ష్మి వెళ్ళి దాక్కో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 మ్యాచ్ బాగా ఫిక్స్ చేశారండి. 20 ఏ నాగలక్ష్మి అక్కడ కాదు, ఇట్రా ఇట్రా. ఇక్కడికి ఇక్కడికి ఇట్రా. పబ్జి పబ్జి పబ్జి. ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్. ఇటు వస్తున్నాడేమో చూడు. వస్తున్నాడా చూడు. ఏ వెనక జరుగు. వస్తున్నాడా? వస్తున్నాడా? వస్తున్నాడేమో చూడు. పక్కనే ఉన్నాడు, కదలకు. రవి అక్కడున్నాడన్నావు? ఆడు చాలా ఫాస్ట్. ఓ ఓకే అటెళ్దాం పద. ఈడు నీ పక్క జరుగు. ఎక్కడికి? అక్కడికి. అక్కడికి వెళ్ళి చూడు. వెళ్ళు. సరే సరే ఓకే. అయితే అవుట్. బంగారాజు అక్కడ ఉంటే అవుట్ అయిపోతావు. నా పక్కకు వచ్చేయి. నీ పక్కకా? నా పక్కన ప్లేస్ ఉంది, వచ్చేయి. అక్కడే ఉంటే దొరికిపోతావు, వచ్చేయి. నీ పక్కన చిన్న ప్లేస్ కదా, ఏం పర్లేదు. ఎల్లు బాబాయ్. నేనే బంగారాజు ఎల్లవయ్యా. పర్లేదా? అక్కడ అమ్మాయి అమ్మాయి షూ, 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 షూ. అంతసేపు పొట్టుకు అంగుళం దూరంలో చేయి పెడితే రియాక్షన్ అలాగే ఉంటది. నువ్వు చూసావా? మొత్తం చూసా. బంగారాజు రమ్మంటే రావే. ఎల్లవయ్యా. ఒక అమ్మాయి అటువైపు తిరిగి అందమైన నడుము చూపించి రారా అంటుంటే అదే అదే ఇది. ఏం ఆలోచించకు. ఎల్లు కొమ్మి. ఆల్ ది బెస్ట్. ఎల్లే ముందు తలుపు కనిపెట్టాయి. ఇదిగా ఏ గదిలోకి తీసుకుని గడిపెట్టిస్తాడు. ఆ తర్వాత ఏదైనా జరగచ్చు తెలుసా. వీడేంటి గడిపెట్టాడు? బ్యాంక్ మామ చెప్పింది కరెక్టా? అదే జరిగితే నాగలక్ష్మి అంటే ఏంటో చూపిస్తాను. చూడు, ఇప్పుడు వెళ్తాడు, నడుము గిల్లుతాడు. అప్పుడు నాగలక్ష్మి తోక తొక్కిన కోపరలాగా అయిపోయి అరిచి కరిచి చీ కొట్టి గోలెట్టి పెట్టెట్టుకుని పుట్టింటికి వెళ్ళిపోతుంది. పెళ్లికి ముందే పెట్టాకులు. పట్టుకుంటున్నాడు పట్టుకుంటున్నాడు. వస్తున్నాడు. అమ్మయ్యా. నాగలక్ష్మి అంటే ఏంటో చూపిస్తాను. నాగలక్ష్మి, నువ్వు మా ఇంట్లో అతిథి. అతిథి అంటే దేవుడితో సమానం. ఆడొచ్చి నాగలక్ష్మి దొంగ అంటే నా గుండె పగిలిపోద్ది. నీకోసం నేను అవుట్ అవుతా, సరేనా? హరి అవుట్. ఆడొచ్చేస్తున్నాడు. బంగారాజు అవుట్. బంగారాజు అవుట్. బంగారాజు అవుట్. బంగారాజు అవుట్. బంగారాజు అవుట్. బంగారాజు అవుట్. మంచోడు. కానీ వీడి గురించి నేను తప్పుగా అనుకున్నానే. చిన్నపిల్లాడా పెద్దోడా? ఎంత అమాయకుడో.
ఎలా బతుకుతాడో ఏంటో. నువ్వు చెప్పింది ఏంటి, జరుగుతుంది ఏంటి? అదొక అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్టే. చవరుకో. బంగారాజు చావు ముహూర్తానికి పూజ. కోపం స్వయం వినాశనం. అది ఈ కొటేషన్స్ చెప్పి నీ తెలివి ప్రదర్శించుకో. చెప్పిన పని చెయ్యి. వాడి చావుకి ముహూర్తం పెట్టే పనిలోనే ఉన్నా, కానీ గ్రహాలు అనుకూలంగా లేవు. అది సుముహూర్తాలు చూడ్డానికి మనం పొడ్డు కోసి పేరు పెట్టట్లేదు, పీక కోస్తున్నాం. వచ్చే 4 రోజుల్లో ఆ బంగారాజు గాన్ని చంపాలి. అరే అది బంగారాజుని చంపడం ఏంటి? విన్నావా? విన్నారా? మొత్తం విన్నావా? అవును, ఏమైంది? అదే 24 ఏళ్ల నుంచి మండుతున్న పొగ. ఇది వీలైతే ఆజ్యం పోయి, అంతేగాని ఆర్పిఓతో సమయం దగ్గర పడుతుంది. ఇంకా తప్పులు జరగడానికి వీల్లేదు. రండి బావగారు. సరే అయితే బాగున్నారండి? బాగున్నా బాబు. బాగున్నారా? బాగున్నా. అల్లుడు గారు ఎలా ఉన్నారు? బాగున్నాడండి. వీళ్ళెవరే? బ్రహ్మాజీ గాడు ఈయంకుడు ఈయప్రాలు. ఓ, అందరూ బాగున్నారు. లత రామ్మా, పెద్దమ్మ వచ్చారు. బాగున్నారా? నువ్వు ఎలా ఉన్నావమ్మా? వెళ్ళండి లోపలికి. రండి రండి, లోపలికి రండి. అలా మాట్లాడతామంటే తప్పు కాదు. ఇలా కాకపోతే ఇంకెలా మాట్లాడమంటావు? ఏమైంది నీకు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? ఆ దరిద్రపు మొహాలు చూలేకే సీమంతం అన్న పేరు చెప్పి 4 నెలల ముందే ఇక్కడికి వచ్చాను. ఒక్క నిమిషం ఆగండి. ఇదేంటే ఇలా మాట్లాడుతుంది? అదే అర్థం కావట్లేదు. అసలు ఏమైంది చెప్పే. అసలు నేను పెళ్లి చేసుకునేందుకు? హ్యాపీగా ఉండడానికా, లేకపోతే వాళ్ళ దగ్గర బానిసలా బతకడానికా? వాళ్ళేం చేశారమ్మా? నేను ఏం చేసినా తప్పు. పొద్దున లేవకపోతే తప్పు, మొగుడిని పేరు పెట్టి పిలిస్తే తప్పు, టీ షర్ట్ వేసుకుంటే తప్పు, నైటీ వేసుకుంటే తప్పు, వంట లేట్ అయితే తప్పు, వంటలో ఉప్పు ఎక్కువైతే తప్పు, ఆఖరికి ఫ్రిడ్జ్ లో నీళ్లు పెట్టకపోయినా తప్పు. నేను ఏం చేసినా తప్పు తప్పు. నాకు అసలు స్వాతంత్రం లేకుండా పోయింది. పెళ్లి చేసుకుని జైలుకి వెళ్ళినట్టుంది. వాళ్ళు వింటారే, ఆపు నువ్వు. విననివ్వు. అందుకేరా ఇలాంటి టెన్షన్లు ఏం పెట్టుకోకూడదు. అలా హ్యాపీగా సింగిల్గా ఉండాలి. ఎరా ఎప్పుడు ఇక్కడే పడి ఉంటావు? వేరే పని ఏం లేదురా నీకు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. పెద్ద చిన్న లేదా ఓ అసలు? విషయం చెప్పే లత,